నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. నా అన్వేషణ చాలామంది అంటారు కదా, నోటు దోలే ప్రదర్శిస్తే చివరాఖరికి ఏమవుతుంది అని. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇలాంటి సామెతలన్నీ కూడా ఈ మనిషికి సరిపోతాయి. సీతమ్మ ద్రౌపది మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, అందరికీ తెలుసు. దమ్ముంటే రండి అని ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఇండియాకి రమ్మని చెప్పేసి సవాల్ విసిరితే నేను రాను బాబోయ్ అని పారిపోతున్న వ్యక్తి, ఇంత పిరికి వ్యక్తి మరి హిందూ మహిళల మీద, హిందూ మతం మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది. పైగా శాపనార్థాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈ ఫాలోవర్స్ ఆయన సారీని యాక్సెప్ట్ చేయకపోతే గనక వాళ్ళ మీద శాపనార్థాలు పెడుతున్నారు. అసలు నా అన్వేషణకు సంబంధం లేని విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో, ఈ విధమైన కామెంట్స్ని మనం ఎలా చూడాలి, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, నా అన్వేషణ ఐ థింక్ మీరు చూసే ఉంటారు. ఇలాంటి వ్యక్తి శివాజీ గారు చేసిన కామెంట్స్కి ఈయనకి సంబంధం లేదన్నాం, ఈయన ఇండస్ట్రీ కాదు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఒక క్వశ్చన్ అయితే, సీతమ్మ గురించి ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడడం, గరికపాటి గారు ప్రతి ఒక్కరు గురువుగా భావించే వ్యక్తి, అలాంటి గురువు గారి గురించి అసభ్యకరంగా మాట్లాడడం, ఆ తర్వాత ఎవరైతే ఫాలోవర్స్ ఆయన ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టడం, పైగా విఘ్నేశ్వరుడు గురించి మాట్లాడడం. మీరు ఎలా చూస్తారు దీన్ని? ప్రధానంగా రాజకీయాల్లో ఏమంటారంటే ఓటర్లో నా దేవుళ్ళు అంటుంటారు. ఎవరు? రాజకీయ నాయకులు. నాన్ వేష్కి వచ్చేసేపటికి సబ్స్క్రైబర్స్ ఫాలోయర్స్ దేవుళ్ళలాగా ఫీల్ అవ్వాలి అతను. ఎందుకంటే ఇన్ని ఏళ్ల పాటు కోట్లాది రూపాయలు సంపాదించాడు అతను. కోట్లాది రూపాయలు, లక్షల్లో కాదు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎవరి ద్వారా సంపాదించారు? నెట్జన్స్ ద్వారా సంపాదించాడు, అంటే ప్రజల ద్వారా సంపాదించాడు. అతనికి ఉండే ఫాలోయర్స్ ఎవరున్నారు? తెలుగు జనాలే, తెలుగు వాళ్ళే కదా. నాన్ తెలుగు పీపుల్ అయితే ఫాలో అయ్యారు కదా. నాన్ తెలుగు పీపుల్ చూసినా వాళ్ళకి అర్థం కాదు. సో తెలుగు పీపుల్ అంటే అతన్ని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళనే శాపనార్థాలు పెడుతూ అతను వీడియో పెట్టడం అనేది ఇక్కడ చాలా తీవ్రంగా అభ్యంతర పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతను వీడియో పెడితే ఏమన్నాడు అతను? ఇప్పుడు అతను వీడియో పెడుతూ సీత, ద్రౌపది వీళ్ళు ఫుల్గా శారీస్ కట్టుకుంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు రేప్ చేశారు అని చెప్పేసి అతనికి రామాయణం మీద కానీ భారతం మీద కానీ నాలెడ్జ్ లేదు అని చెప్పి నిరూపించుకున్నాడు. వాస్తవంగా కూడా వేదాలు కానీ పురాణాలు కానీ లేదంటే రామాయణ, మహాభారత, భగవద్గీత మీద పూర్తి స్థాయిలో చాలామందికి అవగాహన ఉంది. చాలామందికి. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను జర్నలిస్ట్ని 30 years నుంచి ఉన్నా, వాటి మీద నాకు అవగాహన ఏముంటుంది? కాకపోతే ఏ గరికపాటి గారు, చాగంటి గారు, లేకపోతే త్రిదండి చిన్నజీర స్వామి గారు, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పే వాటిని వింటాము. విని తర్వాత కొంత నేర్చుకుంటాము. లేదంటే ఏదన్నా ఎప్పుడన్నా ఒక శ్లోకమో 2 శ్లోకాలు చదువుతాం. పూర్తి స్థాయిలో వాటిని చదువు, వాటి సారాంశం కూడా తెలియదు, ఎవరికో చాలా తక్కువ తెలుసు. అలాంటిది ఇతను సీత, ద్రౌపది మీద రేపు జరిగింది అని ఎట్ట చెప్తాడు? రామాయణం చెప్పింది అంటాడు అతను, భాగవతం చెప్పింది అని అంటాడు అతను. ఎట్ట చెప్తాడు అని? ఇప్పుడు అసలు రామాయణంలో కొన్ని ఘట్టాలను తీసుకుంటే మనకు అర్థం కానీ అంతుబట్టనే ఉన్నాయి. రామాయణంలో కూడా చాలామంది రాశారు. మూల రామాయణం అని ఇట్లా రకరకాల రామాయణాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు. రావణుడు అపహరించినప్పుడు సీతను అసలు ముట్టుకోలేదు, ఇది రామాయణం చెప్పేది. ఆ మొత్తం మొత్తం భూమిని మొత్తాన్ని పెకలించేసి భూమిలో పెట్టుకొని తీసుకెళ్తాడు ఆయన. యాక్చువల్లీ సార్, అసురుడు అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో అంటే ఓన్లీ రావణాసురుడు గురించి చరిత్ర మొత్తం, అందులో కూడా సీతమ్మని తాకినట్టు రాయలేదు సార్. లేదు, ఆయన చరిత్రలోనే లేదు సార్. లేదు, ఇట్లా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రేప్ జరిగింది అని చెప్పి ఎట్ట చెప్తాడు అంటే, రావణాసుడు సీతను రేప్ చేశాడని ఇతను చెప్పదలుచుకున్నాడు, అంతే కదా. ఆ మాట అలాగే ద్రౌపదిని రేప్ చేశారు దుర్యోధనుడు అనేది చెప్పదలుచుకున్నాడు. అంతకన్నా దుర్మార్గం ఉందా? ఎందుకు చెప్తున్నాడు ఇలా అంటే, అతను ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. ఇప్పుడు అతను ఏం చెప్తే అది నడుస్తుందన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు అతను. అతను బేసికల్గా క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్. మన దేశంలో ఎక్కడ కూడా క్రిస్టియన్స్ లేరుగా, కన్వర్టెడే ఉన్నారు తప్పితే ఒరిజినల్ క్రిస్టియన్స్ లేరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో కాబట్టి ఇప్పుడు అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియానిటీని పెంచి పోషించుకునేటువంటి క్రమంలో అలాంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు నెట్జన్ల ఆగ్రహం. అదే కదా, ఇప్పుడు అతను హ్యాష్ట్యాగ్ పెట్టి అంతా మీరు అన్ఫాలో కాండి అని చెప్పేసి పెడితే ఒక రోజులో 2 లక్షల మంది అన్ఫాలో అయిపోయారు.
2 lakhs మంది అన్ఫాలో అయిపోయారు. ఇంకా రాబోయే రోజుల్లో అతని ఫాలోవర్స్లో ఎవరైతే ఉన్నారో హిందువులు వాళ్ళందరూ అన్ఫాలో అయిపోతారు. ఇప్పుడు అతను వీడియోలు పెట్టి చూసినందువల్ల వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏముండవు కదా. ఏదో ఇప్పుడు వరకు ఏంటంటే అతను ఏదో నాన్వేషన్ అనేటువంటి పేరుతోటి, ప్రపంచ యాత్రికుడి పేరుతోటి అతను ఏదో కొన్ని షూట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఏదో చూస్తున్నారు. బట్ ఎప్పుడైతే సమాజం మీద విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో అలాంటప్పుడు ఎంటర్టైన్ చేసే అవకాశమే ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. ఒక్క రోజులో 2 లక్షల ఫాలోవర్స్ అంటే మళ్ళీ ఈ రోజు ఇంకో 2 లక్షలు పోతారు. ఎవరైతే మీకు ఫాలో చేసి నిన్ను ఫాలో అయ్యి నీ వీడియోలు చూసి నిన్ను ఫాలో అయ్యారు వాళ్ళు పెట్టినటువంటి భిక్షతోటి అతను బతుకుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? అలాంటి వాళ్ళని ఇప్పుడు కించపరుస్తూ ఏమన్నాడు, నేను సారీ చెప్పేశాను, మాట్లాడిన తర్వాత ఈ అన్ఫాలోవర్స్ ఎక్కువ అయిన తర్వాత నేను సారీ చెప్పేశాను, నా సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు మొత్తం నాశనం అయిపోతారు, అష్టదరిద్రాలు మీ అందరికి పట్టుకుంటే 2026 కొత్త సంవత్సరంలో. ఇదే చెప్పింది. పైగా నాలుగు మీద మచ్చ ఉంది, తన నాలుగు మీద మచ్చ ఉంది, నేను ఏది చెప్తే అది జరిగిద్ది అని చెప్పి అతను శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టాడు. శాపనార్థాలు పెట్టి హిందూ సమాజం, హిందూ దేవుళ్ళని ఆయన కించపరుస్తున్నాడు. ఎవరి మీద ప్రమాణం చేస్తానన్నాడు? వినాయకుడి మీద ప్రమాణం చేస్తాను. ఎక్కడ? మసాజ్ చేయించుకొని, ఎక్కడ? థాయిలాండ్ లో గుడి ముందు మాట్లాడాడు. థాయిలాండ్ లో మసాజ్ చేయించుకొని సినిమా చూసి వీడియో పెడతాను. థాయిలాండ్ మసాజ్ చేసుకుని అక్కడ ప్రమాణం చేస్తాను అన్నాడా? ఆల్రెడీ అక్కడ గుడి ముందు నుంచి అని నేను మాట్లాడుతున్నాను, కాబట్టి మీరు కనుక యాక్సెప్ట్, మీరు కనుక నా క్షమాపణలు కనుక రిసీవ్ చేసుకోకపోతే మీరు అందరూ చచ్చిపోతారు, మీరు నాశనం అయిపోతారు. ఇదా నాన్వేషన్కి ఉండేటువంటి మైలేజ్ ఏంది? అతను మాట్లాడేంటి? అతని మీద ఇప్పటి వరకు ఎవరైతే గుడ్ విల్గా ఉన్నారో వాళ్ళందరూ గుడ్ విల్ని అతను ఒక రకంగా చెప్పాలంటే అవమానపరిచాడు. గోపాల్పురంలో విశ్వ హిందూ సంఘ్ వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు సార్, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారని. ఇంకొక మాట నాకు డౌట్ ఏంటి అంటే, ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు తనని మహిళగా చూస్తారే తప్ప తన హిందూ, క్రిస్టియన్, ముస్లిం అంటే ఇన్నేళ్ళు నేను చూసినప్పుడు ఎక్కడ కూడా మతం అనేది రాలేదు. ఫస్ట్ టైం నాన్ వైష్ణవాడు తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు, ఇలాంటివన్నీ కూడా కేవలం హిందూ, ముస్లిం వాళ్ళలోనే జరుగుతాయి, వాళ్ళకు ఒంటి నిండా బట్టలు వేసేసుకోండి అంటారు, మొహాలు కాళ్ళు కనిపించకుండా స్వేచ్ఛ లేకుండా చేస్తారు బట్టల రూపంలో. క్రిస్టియన్లోనే వాళ్ళకి ఫ్రీడమ్, మహిళలకి స్వేచ్ఛ. అసలు స్వేచ్ఛ అనే పదంలో మతం ఎక్కడి నుండి వచ్చింది సార్? సో దీనికంటే ముందు అతను ముస్లిమ్స్ కూడా కించపరిచాడు, కానీ వాళ్ళెవరూ ఒక క్రిస్టియన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ, మిగతా మతాలకు సంబంధించిన మహిళలు అందరినీ కించపరిచి మాట్లాడాడు. ముస్లిం అని పర్టికులర్ గా హైలైట్ చేశారు. అదే ముస్లిం, హిందూ మహిళలు, అతను ముస్లిం, హిందూ మహిళలను ఇద్దరిని కించపరిచినాడు. సరే, దాంట్లో హిందూ మహిళలకు సంబంధించిన లేదా క్రిస్టియన్ మహిళలకు సంబంధించి క్రిస్టియన్ మహిళలు మాత్రమే పవిత్రంగా ఉంటారు, మిగతా వాళ్ళు పవిత్రంగా లేరు అన్నట్టుగా మాట్లాడాడు. అది దారుణం కదా. అసభ్యకరమైనటువంటి పదజాలంతో విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కదా అతనిది. మరి అతను అందుకే నువ్వు ఇండియా రాని చెప్తున్నారు, నేను రాను ఇండియా అంటున్నాడు. వాళ్ళ మదర్ని క్రిస్టియానిటీలోకి మార్చడానికి అతను ట్రై చేశాడని చెప్పి 1 ఏడాది క్రితం ఏదో వీడియో పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ మదర్ ఏం చెప్పారు? నో అని చెప్పారు. నేను హిందూ మహిళని, నేను బొట్టు పెట్టుకోవాలి, నేను మారను అని చెప్పాను. ఇతను మారాడు. సరే, మారాడు, అతని నమ్మకం అతనిది. అతని నమ్మకాన్ని మనమేమి తప్పుపడాల్సిన అవసరం లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. అతను ఇప్పుడు మిగతా వాళ్ళని కించపరచడం ఏంటి? ముస్లిమ్స్లను, హిందువులను కించపరచడం, ముస్లిం హిందూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది అతనికై అతను బహుశా నేను అనుకోవటం భస్మాసుర హస్తం అంటారు కదా, అతనికై అతను తన పతనాన్ని కోరుకుంటున్నారేమో అనేటువంటి భావన కలుగుతుంది అతను మాట్లాడుతుంటే. ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్సరు. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తూ మాట్లాడితే ఇష్యూ ఏంటి? శివాజీ గారు అన్నట్టు వ్యాఖ్యలు, దాని తర్వాత శివాజీ గారు అన్నట్టు మాటలకి గరికపాటి గారు గతంలో అన్నది, తర్వాత గంగాధర శాస్త్రి గారు గతంలో అన్నవి, తర్వాత చాగంటి కోటేశ్వర గారు గతంలో అన్నవి, ఇవన్నీ కూడా వచ్చినాయి మన సోషల్ మీడియాలోకి, చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇలాంటి డైవర్షన్ తీసుకురావడం అనేది, దాన్ని మతం తోటి ముడిపెట్టి మాట్లాడటం అనేది, అతని ఇంటెన్షన్ ఏంటి, అసలు అతని లైఫ్ గోల్ ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఫాలోయర్స్ ఇప్పుడు 2 లక్షలు అయిపోయారు కదా, కంప్లీట్గా అన్ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అతను శపిస్తే
భారతదేశం మొత్తం నాశనం అయిపోయే పని అయితే ఈయన దేవుడు ఎందుకు, ఒక ప్రకృతి ఎందుకు? రైట్. బహుశా అతని పతనాన్ని అతను కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. బట్ అలా చేయకుండా ఉంటే బాగుండేది అతను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.